ఇప్పుడు ప్రార్థనల రకాలు మనం చూద్దాం. దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము దేవుని వాక్యములో చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 10. అపోస్తలుల కార్యములు దేవుని వాక్యములో 10వ అధ్యాయము. ఇక్కడ ఒక ఆయన జీవితం మనం చూద్దాం. మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. ప్రేమగల తండ్రి, చదివిన వాక్యమును దీవించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సరి అయిన విధానములో మేము సరి చేయబడ్డానికి ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడండి. యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము సరి చేసుకొని బలలో చేయడానికి సిద్ధపరచండి. యేసయ్య నామమున పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక అతను కనబడతాడు. ఇతని పేరు ఏంటి అంటే కొర్నేలి. ఏం పేరు? కొర్నేలి. ఈ కొర్నేలి ఎలాంటి వాడు అంటే ఈయన మొదటిగా ఒక శతాధిపతి. ఈయన గురించి మొదటిగా మనం ధ్యానం చేద్దాం. ఈయన ఎవరు అంటే ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి. ఇతను ఒక శతాధిపతి, ఒక అధికారి. ఇప్పుడు కడపకు ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. పులివెందులకు ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏపీ సీఎం ఎవరు? అధికారి ఎవరు? ఏపీ అంతటికి చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. తర్వాత ప్రధానమంత్రి ఎవరు? మోడీ కదా. ఈ విధంగా మరి అధికారులు లోకములో ఉంటారు. ఈయన కూడా ఒక అధికారి. లోకములో ఈయన ఒక పటాలములో అంటే ఒక పట్టణములో మరి ఆయన ఎవరంటే ఇటలీ అనబడిన పటాలములో ఆయన ఒక అధికారి. ప్రియులారా, మరి రెండవదిగా ఈయన ఎవరు అంటే భక్తిపరుడు. ఎవరు? భక్తిపరుడు. ఈయన ఎక్కడున్నాడు అంటే కైసరయలో ఉన్నాడు. అంటే వాళ్ళ ఊరి పేరు. అంటే అతను ఉన్నటువంటి పట్టణం ఏంటి? ఇటలీ పట్టణము. దాంట్లో ఆయన ఎక్కడున్నాడు? కైసరయలో ఉన్నాడు. అంటే ఇప్పుడు కడప ఉంది. మనము ఎక్కడైనా దూరం పోయినప్పుడు ఏమని చెప్తామా? అలవలపాడని చెప్తామా? కడప అని చెప్తామా? పులివెందులు అని చెప్తామా? కడప అని చెప్తాం. మనం లాంగ్ పోయినప్పుడు అలవలపాడు అంటే ఎవరెవరికి తెలీదు కాబట్టి ఏం చెప్తాం? కడప అంటాం. తర్వాత ఏం చెప్తాము? పులివెందుల దగ్గర నియర్ బై వేంపల్లి దగ్గర అలవలపాడు అని అట్లా వివరణగా చెప్తాం. అట్లనే ఇతనిది ఏ ఊరు అంట? కైసరయ. ఎక్కడ? కైసరయ. మొదటిగా ఇతను ఎవరు? ఇతను ఇటలీ పటాలములో శతాధిపతి. ఇతను ఏ ఊరికి చెందినవాడు? కైసరయలో ఉన్నటువంటి వాడు. ఇతనెవరు? భక్తిపరుడు. ఇతని ఆత్మీయ జీవితంలో మనము చూసినప్పుడు మొదటిగా ఇతను భక్తిపరుడు. చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది ఏ ప్రార్థనగా చెప్పొచ్చు? వ్యక్తిగత ప్రార్థన అని చెప్పొచ్చు. కుటుంబ ప్రార్థన కూడా కలిసినట్లుంది కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అంటే ఇది వ్యక్తిగత ప్రార్థన అనుకుందాం. ఈ కొర్నేలి తన జీవితంలో తన ఇంట్లో అందరూ కూడా, కొర్నేలితో పాటు అందరూ కూడా ఎట్లున్నారు అంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి కుటుంబముగా వారు ఉన్నారు. అతను ఎలా ఉన్నాడు అంటే అతను ప్రజలకు బహుధర్మము చేయువాడుగా ఉన్నాడు. తర్వాత దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. అంటే
మరి మన జీవితంలో మనము వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నాం? కుటుంబ ప్రార్థన కాదు, మొదటిగా ఏ ప్రార్థన ఉండాలి మనలో? వ్యక్తిగత ప్రార్థన. ఈ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? ఈ వ్యక్తిగత ప్రార్థన అనేది ఉదయము రాత్రి తప్పకుండా మనము చేయాలి. యేసు ప్రభువారు వ్యక్తిగత ప్రార్థన చేశాడు. అది రెఫరెన్స్ నాకు గుర్తులేదు. ఆయన కొండకు పోయి ఎట్లా ప్రార్థన చేశాడు? కొండకు పోయి ప్రార్థన చేశాడు కదా. ఎక్కడుందన్నమాట? ఎక్కడ? మత్తయి సువార్త చూడండి. మొదటిగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, మరి మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేసినట్లు ఉంది. ఆయన మరి శోధించబడ్డట్లుంది, శోధన జయించినట్లుంది. మరి ఆయన సేవకు కొందరిని పిలిచాడు. వారు మరి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు సేవకులయ్యారు. యేసు ప్రభును వెంబడించారు. వారి అంతం వరకు వాళ్ళు గొప్ప దైవజనులుగా సేవ చేశారు. అనేక సంఘాలు స్థాపించారు. మరి ఎంతో సువార్త చేశారు. మరి వారి ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. వారు దేవుని వాక్యం బోధించారు, సంఘాలను ఆత్మీయంగా పోషించారు. యేసు ప్రభువారు సువార్త సేవ చేశాడు, దేవునికి సేవ చేశాడు. ఆయన ద్వారా అనేక ప్రజలు బాగుపడ్డారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన ద్వారా గొప్ప సేవ జరిగింది. యేసు ప్రభువారు వ్యక్తిగతంగా కూడా మరి ఏం చేసేవాడు అంటే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరి మనము కొండకు పోకపోయినా కనీసం మనం ఇంట్లో అన్న ప్రార్థన చేసుకుంటున్నామా? వ్యక్తిగతంగా మనము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామా? చెప్పండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఉదయం రాత్రి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పొద్దున రాత్రి. వ్యక్తిగతంగా మీ అంతకు మీరు ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ తలకంటే చేయి పైకెత్తండి, ప్రభువును గణపరచండి. 1, 2, 3, 4, 5 మంది, 6, 7, 8 ఉదయం చేస్తున్నారా? నువ్వు కూడా చేస్తున్నావా? ఏం రామసుబ్బమ్మ నిద్రపోతుంది. ఇంకా నా మాటల మీద ఉంటే కదా మైండ్. బాగా కూర్చో, దేవుని ఇంట్లో భయం ఉండాలి. బాగా కూర్చోండి. ఏంది కూర్చోవడం? అది బాగా కూర్చో. పైన కూర్చోటంటప్పుడు మోకాలు నొప్పి వచ్చినప్పుడు పైన కూర్చోవాలా, చైర్ వేసుకొని కూర్చోవాలా. కింద కూర్చునేది నిద్రపోయేది ఏంది అది? వెరీ గుడ్, మంచి, దించండి. వ్యక్తిగత ప్రార్థన చేసుకో. ఉదయం లేచిన వెంటనే వ్యక్తిగత ప్రార్థన. కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం చేస్తున్నామా? మనకు వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా లేదా? లేదు అని ఒప్పుకుందాం. ఏదో మనం అదరాబదరా చేసుకుంటాం. ఏదో మళ్ళీ మనలో పెద్ద భక్తి ఉన్నట్టు చెప్పుకుంటాం మేము ప్రార్థన చేస్తున్నామని. మనలో లేదు. ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రభువా, నిజంగా మాలో వ్యక్తిగత ప్రార్థన లేదు, ఏదో చేస్తున్నామంటే వాడుక చొప్పున అదరాబదరా చేస్తున్నాం తండ్రి, క్షమించండి. ఇకనైనా మా జీవితంలో మేము ఈరోజు నుండి వ్యక్తిగత ప్రార్థన ఉదయం రాత్రి కలిగి ఉండడానికి మాకు సాయము చేయండి ప్రభా. మా చేతనైతే కాదు, వ్యక్తిగతంగా అయినా కుటుంబంగా అయినా సంఘముగా అయినా ప్రార్థన చేయడం మాకు చేత కాదు. అయితే ఓ ప్రభువా, మాకు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడంకు మీరే సాయము చేయండి అని ప్రభు బల్లలో చేయి వేయకముందు మనల్ని మనం ప్రభు దగ్గర సరి చేసుకుందాం. యోగ్యమైన రీతిలో మరి మనం బలలో చేయవేద్దాం. ఈ కొర్నేలి ఎట్లాంటి వాడు? వ్యక్తిగత జీవితం మనం చూసినప్పుడు కొర్నేలి ఒక లోకంలో ఉద్యోగం చేసుకునేవాడు, ఒక అధికారి. దైవ విషయానికి వచ్చే కొద్దీ ఆయన దేవుడు అంటే భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి తన ఇంట్లో వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలుగునట్లు చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళను కూడా ప్రభు వైపు తిప్పాలి. ప్రభు మందిరానికి చిన్నగా తీసుకురావాలి. వాళ్ళు వెంటనే రారు, వెంటనే లోబడరు, మరి వెంటనే ఎవరిని పిలిచినా వాళ్ళు రారు. వాళ్ళ కొరకు మొదటిగా వ్యక్తిగతంగా నువ్వు ఏమి చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా నువ్వు వాళ్ళ కొరకు భారంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏం చేశాడు అంటే యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసిన సమయాలు ఉన్నాయి. దైవజనుడు భగత్ సింగ్ గారు ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థన చేశాడు. ఒక కాన్వకేషన్ జరుగుతుంటే
5,000 మంది జనాలు ఉన్నారు. 5,000 మంది జనాలకు భోజనం పెట్టడానికి ఒక బియ్యపు గింజ లేదు. 5,000 మందికి ఎట్లా తిండి పెట్టాలా మరి ఆయన? దేవుడు చెప్పినాడు నాకు, ఏమని చెప్పినాడంట? దేవుడు ఏం చెప్పినాడంట ఆయనకు? కాన్వకేషన్ పెట్టమని చెప్పినాడు. దేవుడే నాకు చెప్పినాడు కదా కాన్వకేషన్ పెట్టమని. దేవుడే చూసుకుంటాడు. 12 అవుతుంది, వంట చేసే వాళ్ళు వచ్చినారు, ఇంకా చెప్పినారు నువ్వు వంట చేయమన్నా కూడా నువ్వు ఏం చేసినా మేము ఇప్పుడు ఏం చేయలేము, వంట చేయలేము. నేను సరే నేను ప్రార్థన చేస్తానని ఈయన ఒక్కడే వ్యక్తిగతంగా తన గదికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చింది? భోజనం వచ్చింది ప్రియులా, భోజనం వచ్చింది, ఆహారం వచ్చింది. శ్రేష్టమైన ఆహారం, మటన్, చికెన్, మొత్తం రకరకాల ఐటమ్స్ వచ్చాయి. కారణం ఏంటి? ఆయన ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. మొదటిగా ఏ ప్రార్థన ఇది? వ్యక్తిగత ప్రార్థన. కొర్నేలి ఎట్లాంటి వాడు? భక్తిపరుడు. తన ఇంటి వారందరితో దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. తర్వాత ఎట్లున్నాడు? ధర్మం చేసేటువంటి వాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే మరి మనము గమనించినప్పుడు మరి తన జీవితంలో తన వ్యక్తిగత ప్రార్థన మరియు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నాడు. ఇది మొదటి ప్రార్థనగా ఏం చెప్పుకోవచ్చు అంటే వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన? మన జీవితంలో మనము వ్యక్తిగతంగా ఉదయము రాత్రి ఇంకా సమయం దొరికినప్పుడు మనం వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నామా? నేనైనా మీరైనా చేయలేదు, ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ప్రభు నీకు ఇవ్వాల్సిన సమయం మేము ఇవ్వలేదు. రోజుకు దశంభాగం ఎంత? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు అంటే మనం ఎన్ని గంటలు దేవుడికి ఇవ్వాలి? 2 గంటల 40 నిమిషాలు మనం దేవుడి కొరకు కేటాయించాలి. మరి మనం అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? కనీసం మనము అది పెట్టి మరి మన జీవితంలో కనీసం మనము రోజులో 24 గంటలలో 2.5 గంట ఇవ్వకపోయినా, గట్టిగా నొక్కు, 2.5 గంట సేపు ప్రభువుకు మనము సమయం ఇవ్వకపోయినా కనీసము 1 గంటన్న ప్రభువుతో గడుపుతున్నామా? ఉదయం ఒక అర్ధగంట, రాత్రి ఒక అర్ధగంట గడుపుతున్నామా? గడపలేకపోతున్నాం. మరి మన జీవితంలో మనం ప్రభువును క్షమాపణ అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు నాయన, వ్యక్తిగత ప్రార్థన నేను చేయలేకపోయినా, అందుకే నా కుటుంబంలో ఏం లేదు, ఆశీర్వాదాలు తక్కువైపోయినాయి, కుటుంబ జీవితంలో నాకు సమస్యలు వస్తున్నాయంటే కారణం నిజమే ప్రభువా, నాలో ఏం లేదు, ప్రార్థన లేదు, నాలో ప్రార్థన తగ్గిపోయింది, ప్రార్థనా శక్తి నాకు లేదు. అందుకే ఒక పాట ఉంది కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఏం కావాలా? ప్రార్థన శక్తి కావాలా. మరి మన జీవితంలో ప్రార్థన చేస్తున్నామా? మరి వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన నీలో తక్కువైపోయింది, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. కొర్నేలి తన జీవితంలో రెండవదిగా కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడు, మూడవదిగా ప్రజలకు ధర్మము చేయవాడు, నాలుగవదిగా వ్యక్తిగత ప్రార్థన కలిగినటువంటి వాడు, ఐదవదిగా ప్రార్థనకు జవాబు పొందిన వాడుగా ఇదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది మొదటి మాట, వ్యక్తిగత ప్రార్థన. మరి మనలో ఉందా లేదా అనేటువంటిది మనమే పరీక్షించుకోవాలి. ఎదుటోళ్ళను మనం పరీక్షించకూడదు, మనలను మనమే సరి చేసుకోవాలి, మనలను మనమే
యేసు రక్తంలో కడుక్కోవాలి. పక్కన వాళ్ళతో మనకు పని లేదు, వాళ్ళు చేసుకోలేదే ప్రార్థన నేను కూడా చేసుకోను అని మనం అనకూడదు. మనలను మనమే ప్రభు ఎదుట సరి చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండవ మాట చూద్దాం రండి. యోబు గ్రంథం. ఇప్పుడు రెండవది ఏంటి చెప్పండి. మొదటి మాట వ్యక్తిగత ప్రార్థన, రెండవ మాట కుటుంబ ప్రార్థన. రండి చూద్దాం. మరి మనలో అది లేదు, ఒప్పుకుందాం, ప్రభు దగ్గర సరి చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఊరు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. తర్వాత మరి మరి అతడే గొప్పవాడుగా ఉండెను 3వ వచనంలో. తర్వాత 5వ వచనంలో విందు దినములు పూర్తి కాగా వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగన చేయుచుండెను. ఇక్కడ మనము గమనించినప్పుడు ఇక్కడ యోబు ఊజు దేశమునకు చెందినవాడు. మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళు? మీరు ఏ దేశమునకు చెందినవారు చెప్పండి. భారతదేశానికి చెందినవారు. ఈయన ఎవరు? యోబు. ఈయన దేశం ఏంటి? ఊజు. ఏ దేశము? ఊజు దేశం. ఊజు దేశములో ఎవరున్నారు? యోబు ఉన్నాడు. ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తిపరుడు, ఒక దేవుని సేవకుడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఈయన నమ్మకమైన దైవజనుడు, శోధన వచ్చినా కూడా జయించిన దైవజనుడు. ఈయన గురించి చూచినప్పుడు ఈయన ఊజు దేశానికి చెందినవాడు. రెండవదిగా మొదటి మాటగా ఈయన జీవితంలో ఈయన యథార్థవర్తనుడు. మనం యథార్థంగా ఉన్నామా? లేము. యథార్థవంతులముగా మనము ఉన్నామా? లేము. ఈయన యథార్థవంతుడు. యథార్థ గాథ అనే పదం విన్నాం కదా, చాలాసార్లు వినింటాం. యథార్థ గాథ, యథార్థ సంఘటన, యథార్థ కథ అనేటువంటిది మనం ఎన్నో పదాలు వినింటాం. ఈయన జీవితంలో ఈయన యథార్థవంతుడుగా ఉన్నాడు. ఈయన యథార్థత గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సాతాను పరలోకానికి పోయింది. ఎట్టో పోయింది. సాతానుకు మామూలుగా మెయిన్ డోర్ నుండి ప్రవేశం లేదు. ఎట్లా పోయిందంట? అటు ఇటు తిరుగుతూ పరలోకమునకు వెళ్ళింది సైతానుడు పోయినప్పుడు మరి ఏమి జరిగింది అంటే, దేవుడు సాతాను గుర్తుపట్టినాడు కదా, పట్టినాడు. ఏమి సైతాన్ ఇట్టు వచ్చినావంటే, ఎట్లా వచ్చినావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చినా ఇడికి అని అన్నప్పుడు తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏం చెప్పాడు? చూసావా సాతానా, భూమి మీద నా సేవకుడు ఎంత యథార్థవంతుడో, ఎంత భక్తి గలవాడో, ఎంత మంచోడో అని పొగిడినాడు. యేసు ప్రభువు తన సేవకుడిని పొగిడినాడు. పొగిడిన వెంటనే సైతానుకు కాలింది. ఇంకా ఏం చేసింది ఇది? ఓ నాయనో, బోగు చెప్పినావులే యేసు ప్రభువా, నువ్వు గంపడ ఆస్తి ఇచ్చినావు. ఎవరికి? యోబుకి. ఎంత ఆస్తి ఉంది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి. చదువుదామా ఏమేమి ఉన్నాయో చూద్దామా. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు. ఎన్ని గొర్రెలు అండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు అంటే ఎద్దులు. 500 జతల ఎద్దులు అంటే 1000 ఎద్దులు. 500 జతలు, జత అంటే రెండు ఎద్దులు అంటే 1000 ఎద్దులు. 500 ఆడగాడిదలు. ఎంతమంది? 500 ఆడగాడిదలు. తర్వాత బహుమంది పనోళ్ళు ఆస్తిగా ఉండెను. మరి అతడే గొప్పోడు. మరి ప్రవ్వా, మరి తనకి ఇన్ని గొర్రెలు ఉన్నాయి,
ఇన్ని ఒంటెలున్నాయి, ఇన్ని ఎద్దులున్నాయి, ఆడగాడిదలు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు, అవన్నీ పోగొట్టు. యేసు ప్రభుకే ఏం పుట్టించింది సైతాను? చెడ్డ ఆలోచన చెప్పింది. దేవుడు ఏం చేసినాడు? సాతానా, నా సేవకుడు నిజాయితీపరుడు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పినాడు. సైతాన్ ఏం ఆలోచన చెప్పింది దేవునికి? నువ్వు అవన్నీ తీసి చూడు, నిన్ను తిడతాడు నీ సేవకుడు అని అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏమైంది? సైతానా, పో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నా సేవకుడు మంచోడు అని దేవుడు చెప్పినాడు. యథార్థవంతుడు నా సేవకుడు, ఏమనుకున్నావు నువ్వు? పో, మొత్తం ఆస్తంతా నీకు పో. సైతానికి అనుమతించినాడు యోబు విషయంలో. వచ్చిండు సైతాను, ఏం చేసిండు? మొదటిగా 7 కొడుకులు చచ్చిపోయినరు, 3 కూతుర్లు చచ్చిపోయినరు, మొత్తము గొర్రెలు చచ్చిపోయినాయి, గొర్రెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనోళ్ళు పోయినారు, అన్నీ పోయినాయి. చివరికి తన భార్య ఒక్కటే మిగిలిపోయింది. తనకు ఏముంది? ఇంకా పిల్లలు చచ్చిపోయినారు, అందరు చచ్చిపోయినారు, కానీ ఎవరున్నారు ఇప్పుడు? ఇంకా భార్య ఒక్కటే ఉంది. సరే, ఇప్పుడు యేసుప్రభుని ఒక్క మాట అన్న తిట్టినాడా? ఏమి యేసుప్రభు, ఏమి దేవుడు నాకే ఇన్ని కష్టాలు పెట్టినాడు అని అన్నాడా? మనమైతే అంటాం. నేనైతే అన్నా ఎన్నోసార్లు, మీరు కూడా అని వింటారు. ప్రభా నిజమే తండ్రి, క్షమించండి ప్రభా, యోబులాగా మేము యథార్థంగా లేము తండ్రి, క్షమించండి అని వేడుకోండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఒప్పుకున్నాడా లేదా? పశ్చాత్తాపడ్డాడా లేదా? సరి చేసుకున్నాడు. నేను తప్పు చెప్పిన, మీరు గమనించినారు లేదో? ఒప్పుకున్నాడా యోబు? యోబు నీతిపరుడు, యథార్థంగా ఉన్నాడు. ఆయన ఒప్పుకునేది ఏమి లేదాడా, ఆయన యథార్థవంతుడు. దేవుడు ఒప్పుకున్నాడు ఏమని? చూడు సైతానా, నా సేవకుడు ఎంత నీతిపరుడు అని దేవుడు మెచ్చుకున్నాడు. ప్రభువు మెచ్చుకొనివాడు ధన్యుడు అని వాక్యములు ఉంది. ఇప్పుడు మనుషులు మెచ్చుకున్నారా యోబును? దేవుడు మెచ్చుకున్నాడా? దేవుడు మెచ్చుకున్నాడు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలా? మనుషులా దేవుడా? ఒకరు నన్ను ఏమన్నారంటే, నిన్ను అందరు తిట్టి పెడతాంటారు, ఎవరు నిన్ను మెచ్చుకున్నారు అని అన్నారు. నేను చెప్పిన, మనుషులు మెచ్చుకునేవాడు కాదు ధన్యుడు, దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు అని చెప్పిన. ఎవరైనా తిట్టని, ఎవరైనా కొట్టని, యేసు ప్రభు మెచ్చుకుంటే చాలు, ప్రభు మెప్పు పొందితే చాలు. అది ఇప్పుడు యోబు గురించి సైతాను ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంది. ప్రభు ఏం చెప్పినాడు? నా సేవకుడు ఎంత నీతిపరుడు, ఎంత మంచోడు చూడు, ఆస్తి పోయినా నన్ను ఏమనలే, చూసినావా నా సేవకుడు ఎంత మంచోడు అంటే. ఇప్పుడు మళ్ళీ సైతాన్ ఒక ఆలోచన పుట్టించింది యేసు ప్రభుకు. పుట్టించింది కాదు, యేసు ప్రభుతో చెప్పింది. ఏం చెప్పింది? అన్నీ పోగొట్టినావు, మంచిదే, ఇప్పుడు ఒకటి ఉంది. ఏంది? అసలైంది. నువ్వు శరీరానికి రోగం పెట్టు, నువ్వు రోగం పెట్టు, నలుపు అంటే రోగం పెట్టి ఏడిపించు. యేసు ప్రభువా, నువ్వు అట్లా చేసినావనుకో నిన్ను ఖచ్చితంగా తిడతాడు యోబు అంటే. సరే సైతానా, నువ్వు పో, ఏ రోగం పెట్టుకుంటావు పెట్టుకో, కానీ సంపత్తు ఏం చేయొద్దు. సంపత్తు అధికారం ఇలా చంపే అధికారం లేదు సైతానికి. పో, నువ్వు ఎన్ని రోగాలు పెట్టుకుంటావు పెట్టుకో, నా సేవకుడు నీతిపరుడు, నువ్వు పో. పోయినాడు సైతాను. ఏం పెట్టినాడు? పెట్టిండు రోగమంగా, పెంకులతో పరుక్కుంటున్నాడు యోబు. పాపం పురుగులు వచ్చినాయి ఒంట్లోంచి, పాపం నవ్వ, దురద, భయంకరమైన కురుపులు, కుక్కలు నాకుతున్నాయి కదా, నాకుతున్నాయా? పాపం ఎంత ఇబ్బంది పడినాడు. పురుగుతో ఏమంటున్నాడు? నువ్వు నా కవ్వు, నా చెల్లివి అని పురుగులతో చెప్తున్నాడు. మనం అంటామా, ఒరే నీ పాసుంగల ఈ పురుగులు ఏం పురుగులు అని మనం భయంకరంగా తిట్టుకుంటాం కదా. దేవుని తిట్టుకుంటాం ఫస్ట్. పెట్టింది సైతాన్ అయితే ఎవరిని తిట్టుకుంటాం? దేవుని తిట్టుకుంటాం కదా. దేవుని కాదు మనం తిట్టుకోవాల్సింది, సైతాన్ని తిట్టుకోవాలి కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు యోబు ఒక్క మాట కూడా దేవుని తిట్టలే. సైతాన్ని తిట్టినాడా? పోని సైతాన్ని కూడా తిట్టలే. మనమైతే ఇంకా మనకు అన్యాయం చేసిన వాళ్ళని ఎంతగా తిడతామో, నేనైతే తిట్టినాలేండి. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. మరి మనమైతే మరి అట్లా లేము యథార్థంగా. మరి యోబు యథార్థవంతుడు, తన జీవితంలో తను భక్తిగా ఉన్నాడు. మొదటిగా తను యథార్థవంతుడు,
న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు, కుటుంబ ప్రార్థన కలిగినవాడు. ఇది మనము చూడవచ్చు ప్రాక్టికల్గా తన జీవితంలో ఇది జరిగిందని. అయితే ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. చివరికి తన భార్య ఏమన్నది? తన భార్య వచ్చింది ఏమన్నదంటే, మరి సపోర్టుగా ఉండవలసిన భార్య ఏమంటుందంటే, ఇంకా నువ్వు యథార్థత వదలవా, విడిచిపెట్టు, నీ యథార్థత, నీ భక్తి అంతా విడిచిపెట్టు. ఇంకా దాని అర్థం అదే, ఇంకా యథార్థత విడిచిపెట్టు అంటే నీ భక్తి, నీ అన్నీ విడిచిపెట్టు స్వామి, యేసు ప్రభుని విడిచిపెట్టి దేవుని తిట్టి ఇంకా సావు, చచ్చిపో అని అంటాం. దేవుని తిట్టిన వాళ్ళు ఎవరు సావరు, దేవుణ్ణి తిట్టిన వాళ్ళు వెంటనే సావరు. మరి ఈ ఊర్లో ఎంతమంది యేసు ప్రభుని తిట్టిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళంతా సావలేదే, మరి బతికే ఉండారే. కుమరాంపల్లిలో ఒకడు యేసు ప్రభువు నమ్ముకోయ అంటే నన్ను ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి, మరి వాడు సావలేదే. యేసు ప్రభువును తిట్టిన వాళ్ళు వెంటనే సావాలి కదా, సావలేదే. దేవుని తిట్టి సావు అనింది, దాని అర్థం ఏంది తెలుసా? దేవుని తిట్టి సావు అంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలి, వాక్యంలో లేదు కానీ మనం అర్థం చేసుకోవాలి. సావు అంటే ఈమె ఏం చెప్తుంది? ఒరే నాయన, ఇంకా నిన్ను ఏగడం నాకు కష్టంగా ఉంది, దేవుని తిట్టు, ఏదైనా సూసైడ్ చేసుకొని సావు, ఇంకా అదే చెప్పింది. దాని అర్థం అదే, ఇంకా నిన్ను నేను ఏగిలేను, నిన్ను భరించలేను, నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపో అంటే ఈయన ఏం చెప్పినాడు? మూర్ఖురాలు మాట అన్నట్టు మాట్లాడద్దు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించినాము, కష్టం వచ్చింది అనుభవించాలి, తప్పేముంది? దేవుడు మనకు సుఖం ఇచ్చినప్పుడు, సుఖం అనుభవించినప్పుడు, కష్టం ఇచ్చినప్పుడు అనుభవించాలి కదా. దేవుని మనం తిట్టకూడదని చెప్పి భార్యని గద్దిస్తే మూసుకునింది నోరు. సరే, మొత్తానికి యోబు యథార్థవంతుడు నిరూపించబడింది, సైతాను ఓడిపోయినాడు, యోబు గెలిచిండు, దేవుడు ఆల్రెడీ గెలిచిండు. మరి మన జీవితంలో మనం గమనించినప్పుడు యోబు తన కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నాడు. ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన. మరి ఆస్తి డబల్ అయింది. డబల్ అయిందంటే యోబు గ్రంథం చివరి అధ్యాయం చూడండి, చివరి అధ్యాయం 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, చదవండి అమ్మా. చూసినారా ఏమి ఇచ్చినాడంట? అధికంగా ఆశీర్వదించినాడంట. 14,000 గొర్రెలు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 7,000. తర్వాత అప్పుడు ఎన్ని ఉన్నాయి ఒంటెలు? 3,000. ఇప్పుడు 6,000 అయినాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 500 జతలు, ఇప్పుడు 1000 జతలు. అప్పుడు ఎన్ని? 500 ఆడుగాడిదలు, ఇప్పుడు 1000 ఆడుగాడిదలు. తర్వాత 7 కుమారులు మళ్ళా పుట్టినారు, 7 కుమార్తెలు పుట్టినారు. వాళ్ళంతా సౌందర్యవంతులు, ఎవరు లేరంట. అట్లా మరి యోబు దీవించబన్నాడు. తన కుటుంబ ప్రార్థన తనను మరి కాపాడింది శోధనల నుండి. మరి మన జీవితంలో మనము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబంలో నీ భర్త, నీ పిల్లలు నమ్మకపోవచ్చు, రోజుసేపు వాళ్ళని బతిమలాడి కూర్చోబెట్టుకోండి, వాళ్ళ ముందర ప్రార్థన చేయండి. ఒక మాట, పోనీ వాక్యం చదవకపోయినా, చదువు రాదు మీకు, ప్రార్థన చేయండి వాళ్ళ ముందర ఒక మాట, కుటుంబంగా కలిసి వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవగలిగితే బైబిల్ చదవండి, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ ఖచ్చితంగా చదవండి. ఉదయము దేవుణ్ణి ఆరాధించండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. రాత్రి కూడా అదే పని చేయండి. మీరు ఎక్కడైనా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే ప్రభువును క్షమాపణ అడగండి, క్షమిస్తాడు. ఉదయము రాత్రి బైబిల్ చదవండి తప్పకుండా క్రమంగా. ఉదయం ఆదికాండము, రాత్రి మత్తయి సువార్త, అట్లా మీరు బైబిల్ చదువుతూ ఉండండి. తర్వాత మీ జీవితంలో కుటుంబ ప్రార్థన కూడా చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన, కొంతమంది కుటుంబంగా ప్రార్థన చేసుకుంటారు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలా, కుటుంబంగా కూడా ఉండాలా. మరి మనలో లేదని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ఇప్పటి నుంచి అయినా కలిగి ఉండడానికి ప్రభు సహాయపడాలి. ఏంది? వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. చివరి ప్రార్థన అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన? 5వ వచనం, అందరం కలిసి చదువుతాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. ఎంతమంది వస్తున్నారు ఈరోజు? ఆదివారం పూట 15 మంది 20 మంది అవుతారు మన మందిరంలో. సంఘ ప్రార్థనకు వచ్చే కొద్దీ 2 లేదా 3 లేదా 5 మంది అంతే. అంతగా మందిరానికి రాలేనని పనులు, పరిస్థితులు మీకున్నాయా? ఉండొచ్చు. సంఘ ప్రార్థన మహా అంటే గంట సేపు, 3/4 గంట, లేదు గంట. మరి మీ జీవితంలో మరి సంఘ ప్రార్థనకు మీరు రాకపోతే ఎట్లా?
సంఘం, దేవుని సేవకుడు ఇబ్బందిలో ఉంటే సంఘం ప్రార్థన చేసింది. సంఘము దేవుని సేవకుని కొరకు. మరి ఆ సంఘములో ఇంకా యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు సేవకులు మరి ఎవరెవరు ఉన్నారో తెలియదు. కానీ ఒక సేవకుడు, మరి ఒక దేవుని సేవకుడు చెరసాల్లో ఉంటే ఆ సంఘం అంతా ప్రార్థన చేసింది. ఆ సంఘములో మరి ఇంకా యేసుప్రభు శిష్యులలో ఏ సేవకులు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఒక సేవకుడు మాత్రం జైల్లో ఉన్నాడు. ఆ సేవకుని కొరకు సంఘం అంతా ప్రార్థన చేసింది. సంఘ ప్రార్థన దేవుడు విన్నాడు. సంఘము చేసిన ప్రార్థన. అందుకే సంఘ ప్రార్థనకు రావాలా? సంఘ ప్రార్థనకు వస్తున్నారా? ఒక్క ముత్తుకూరు వాళ్ళకు ఎక్సెప్షన్. ఎందుకు? వాళ్ళు రాలేరు రాత్రిలో. వాళ్ళకేంటి, వాళ్ళు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు, డైలీ కాన్ఫరెన్స్ ప్రేయర్లలో పాల్గొంటున్నారు. సంఘ ప్రార్థన అయినా బైబిల్ స్టడీ అయినా వాళ్ళు వింటున్నారు, వాక్యం ప్రార్థనలో గడుపుతున్నారు. సంఘ ప్రార్థనలో వాళ్ళు పాల్గొంటున్నారు, అన్ని ప్రార్థనలలో వాళ్ళు పాల్గొంటున్నారు. ముత్తుకూరు వాళ్ళు ఈ ఊరైంటే వచ్చిండే వాళ్ళు నైట్ మీటింగ్కి దూరంగా 5 కిలోమీటర్ల దూరం. మరి వాళ్ళు రాలేని పరిస్థితులు కాబట్టి రాలేకపోతున్నారు. మరి ఈ ఊరోళ్ళు మందిరం దగ్గర దాపుల్లో ఉన్న వాళ్ళు కూడా మందిరానికి రాకుండా ఉంటాయి. ఎట్లా? దూరం ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నారాయణమ్మ పెద్ద ఆవిడ ఓకే, ఇంకా దగ్గర ఉన్న వాళ్ళంతా ఏమైంది మీకు? ఎందుకు రారు మీరు మందిరానికి? వాళ్ళు ఎంత దూరం, అక్కడెక్కడో లోపల నుంచి వస్తున్నారు. కానీ మీరెందుకు రావడం లేదు? సంఘ ప్రార్థనకు రండి. సంఘం ప్రార్థన చేసింది. సంఘము మొదటిగా దేవుని సంఘము ఎవరి కొరకు ప్రార్థన చేసింది? దేవుని సేవకుని కొరకు. సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దాని అర్థమైంది, సంఘము దేని కొరకు ప్రార్థన చేయాలా? క్షేమం కొరకు ప్రార్థన చేయాలా? వాళ్ళు ఏ ప్రార్థన చేసినారు? సేవకుని క్షేమం కొరకు. మీరే ప్రార్థన చేయాలా? సేవకులమైన మా క్షేమం కొరకు, అందరి కొరకు, దేశం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థనలో సంఘ ప్రార్థన అంటే సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలా. వీళ్ళు ప్రార్థన చేశారు. కానీ వీళ్ళల్లో ఏముందంటే మధ్యలో ఏం కనబడుతుంది? వీళ్ళల్లో అవిశ్వాసం కనబడుతుంది. ప్రార్థన ఏమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు, భక్తిగా ప్రార్థన చేస్తారు. అబ్బా ఈయన ఈమె అంత భక్తి పరులు లేనట్టు ప్రార్థన చేస్తారు. కానీ చివరికి ఏమొచ్చింది? వీళ్ళల్లో ఏముంది? అంత అత్యాసక్తితో, అంత విశ్వాసంతో ప్రార్థన చేసిన వాళ్ళు చివరికి వాళ్ళ అవిశ్వాసాన్ని బయట వేసినారు. ప్రార్థనలో అంత ఏకీభవించి ప్రార్థించారు, అంతగా సంఘ ప్రార్థనకు వచ్చారు, అంతగా ప్రార్థించారు. కానీ ఆ పెద్దవాళ్ళల్లో ఒక్కరిలో కూడా విశ్వాసం అనేది కనపరాలే. చిన్న పాప పేతురు స్వరం విన్నది. వాళ్ళు చేసిన ప్రార్థనకు పేతురు సంఖ్యలు తెగిపోయినాయి. చెరసాల నుంచి దేవుని సంఘానికి వచ్చాడు. తలుపు తడుతున్నారు. అప్పుడు ఇంట్లోనే మందిరాలు. మనకన్నా ఇప్పుడు మందిరాలు ఉన్నాయండి. అప్పటి కాలంలో డేరాలు, గుడారాలలో మందిరాలు, చెట్ల కింద మందిరాలు. అప్పటి కాలంలో నాకు తెలిసి చెట్ల కింద కూడా కూడుకున్నారేమో. ఇళ్ళల్లో మందిరాలు, ఇల్లే మందిరం. అట్లా మరి వాళ్ళు ఆ తలుపులు వేసుకొని, అప్పుడు భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు మనకు ఎంత ఫ్రీడమ్ ఉందో, మైకులు పెట్టి దేవుని వాక్యం చెప్తున్నాం. అప్పటి కాలంలో ఎంత భయమో కదా. తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా. అయితే తలుపు తడుతున్నాడు. ఎవరు విన్నారు పేతురు స్వరం? రోదే అనే చిన్నపిల్ల విన్నది. చిన్నపిల్లనే విన్నది పేతురు స్వరం వినింది. తలుపు తీయలే వెంటనే ఇంకా సంతోషం తట్టుకోలేక పొంగిపోయి సంతోషము, పేతురు వచ్చాడు, దేవుని సేవకుడు వచ్చాడని చెప్తే, పేతురు ఆడ జైల్లో ఉన్నాడు, నువ్వు తిక్కదాని పిచ్చిదానివి అంటున్నారు. అయితే ఆమె బలంగా చెప్తుంది. అయితే చప్పుడు వినపడింది. ఇంకా తలుపు తీర్చినారు. ఏముంది వాళ్ళల్లో? అవిశ్వాసం బయటపడింది. అంత ప్రార్థన చేసినావు, అంత నీ ప్రార్థన ద్వారా, మీ ప్రార్థనల ద్వారా అంత అద్భుతం జరిగినప్పుడు చివరిలో ఎందుకు నీకు అవిశ్వాసం వచ్చింది? చివరిలో ఎందుకు నీకు అల్ప విశ్వాసం వచ్చింది? చివరిలో ఎందుకు నీకు నమ్మకం పోయింది? నమ్మకంగా ఉండాలి. అంతవరకు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ప్రభు చెప్పాడు. మరి నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకత్వం మనం కలిగి ఉంటున్నామా? ఉండాలి. మనలో నమ్మకత్వం ఉండాలి. జీవం కలిగిన దేవుని ప్రజలారా, జీవం కలిగిన దేవుని సంగమా, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండుము, కుటుంబ ప్రార్థన కలిగి ఉండుము, సంఘ ప్రార్థన కలిగి ఉండు. ఈ ప్రార్థనలు నీలో ఉంటే నువ్వు అత్యధిక విజయం పొందుతావు. ఇంకా ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ఉంది, ఎడతెగక ప్రార్థన అంటే చైన్ ప్రేయర్ ఉంది, కలిసి మెలిసి ప్రార్థన ఉంది. తర్వాత ఎప్పుడైనా ప్రభు చిత్తానుసారంగా మళ్ళీ ఒకసారి ఈ 3 పాయింట్లు ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనం చూసిన ముఖ్యమైన 3 పాయింట్లు: వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. సంఘము చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే మీరు సంఘ ప్రార్థనకు తప్పకుండా రావాలి.
ఆదివారం ఆరాధన కార్యక్రమానికి తప్పకుండా రావాలి, బుధవారం సంఘ ప్రార్థనకు తప్పకుండా రావాలి, బేస్తవారం బైబిల్ స్టడీకి రావాలి. ఇవి మీలో ఉండాలి. తర్వాత మీ కుటుంబంలో ఆయన ఏం చేశాడు? కొర్నేలి దేవుని సేవకుని తన ఇంటికి పిలిపించుకొని మీటింగ్ పెట్టుకున్నాడు. చూసారా? మీరు ఎవరన్నా అడుగుతున్నారా, అయ్యా పాస్టర్ అయ్యా మా ఇంట్లో మీటింగ్ పెట్టని? ఎవరు అడగరు. మేము తగ్గించుకొని మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకోండి అని. పెట్టుకోమంటారు. మరి మీరు మీ ఇళ్ళల్లో కూడా మీటింగులు పెట్టుకుంటే మీకు క్షేమం. దేవుని సేవకులమైన మేము మీ ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేస్తే మీకే మంచిది, మీ పొలాలకు వచ్చి ప్రార్థన చేస్తే మీకే మంచిది, మీకు దీవెనలు వస్తాయి. మీ ఇంటికి పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి దేవుని సేవకులమైన మాతో. మీరు పిలవకపోయినా దేవుని సేవకులమైన మేము మీ ఇళ్ళకు వస్తున్నాం, గృహాలు దర్శిస్తున్నాం. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్రార్థనలు లేకపోతే ఇబ్బంది పడతారు. ప్రార్థనలతోనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. చాలు, ఈ మాటలు చాలు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.